శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నం గారు ఎప్పుడో 2017లో ఎప్పుడో సినిమా వచ్చి మీరందరూ తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేకులు చేస్తావు అని. కరెక్ట్, ఏం చేయమంటారు చెప్పండి. మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు, మన కింద నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఒక్క నిమిషం, మన సినిమాలని చెప్తున్నా, ఓజీ సంతోషం, ఇది వీరా మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు. అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాల్లో ఉన్నప్పుడు లేదు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. కోరుకున్నాడు ఆయన, నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ముందు జాగర్లమూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి. ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి 2 కరోనా వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ కొట్టినాయి. దాని మధ్యలో నలిగిపోయింది సినిమా. అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి? 10 కోట్లు 15. అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు. అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది. నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది, ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది, ఒక ప్రాణవాయువు నింపేది. సార్, ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే యు ఆర్ ద హీరో సార్. యు ఆర్ ద ట్రూ హీరో సార్ ఫర్ us. వితౌట్ కీరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈజ్ నాట్ హరిహర వీరమల్. ఈరోజు హరిహర వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ and the kind of effort he has put into the film is truly commendable and truly admirable, sir. We are truly grateful to you, sir. మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, సొంత తండ్రిని కోల్పోయి కూడా ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి, కీరవాణి గారి గాయకులకి, వారి రికార్డింగ్ టీంకి, వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.